నమస్తే, వెల్కమ్ టు టీసెట్ ఆరోగ్య మిత్ర. ఎస్, మామూలుగా అంటే మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో ఎక్కువ సమస్యలు మనం చూస్తూ ఉంటాం అనమాట. అండ్ అంటే ఎక్కువగా అంటే వాళ్ళకి పర్సనల్ సమస్యలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. లైక్ ఎలా అంటే ముఖ్యంగా వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసేది ఏంటి అంటే మెనోపాజ్ అనేది. ఈ దశలో చాలా ఎక్కువ సమస్యలు వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు మనం. అండ్ దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏంటంటే ఈరోజు దీన్ని బేస్ చేసుకొని మెనోపాజ్ ఆరోగ్య సమస్యలకు చికిత్సలు మరియు నివారణ కోసం మాట్లాడుకోబోతున్నామండి. అండ్ వెరీ టఫెస్ట్ ఆ స్టేజ్ అనేది వెరీ టఫెస్ట్ స్టేజ్ అనమాట. అందులో మనకి చాలా విషయాలు తెలియవు, కొన్ని మనం అపోహల్లా భావించి వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ అదే సిచ్యువేషన్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇలాంటి జాగ్రత్తలు, చికిత్సలు, అసలు దీనికి నివారణ ఏంటి అనేది మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇవన్నీ చెప్పడానికి డాక్టర్ కన్సల్టెంట్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎల్ జయంతి రెడ్డి గారు. నమస్తే. నమస్తే. నమస్తే డాక్టర్ గారు. ముందుగా అసలు ఈ మెనోపాజ్ అంటే ఏమిటి? మెనోపాజ్ అంటే ఈ బహిష్టులు ఆగిపోవడం. ఇది ఎలా ఆగిపోతుందంటే 3 రకాలుగా ఆగిపోతాయండి. మెనార్కే నుంచి మెనోపాజ్ వరకు ప్రతి స్త్రీకి నెల వాళ్ళకి నెలసరి వస్తూ ఉంటుంది కదా. ఈ మెనోపాజ్ అంటే సరిగ్గా ఇంకా ఆగిపోయే తరుణంలో 3 రకాలుగా ఆగిపోతుందండి. ఒకటి ఏంటంటే సడన్గా ఆగిపోవడం, రెండోది ఏంటంటే మెల్లమెల్లగా తక్కువ అవడం. అంటే బ్లడ్ ఫ్లో ఉంటుంది కదండి, ప్రతి రోజుకి 80 ml బ్లడ్ లాస్ ఉంటుంది. అది ఒక 4 to 5 days లేదా 7 days 8 days ఉంటుంది. మ్యాక్సిమం 7 days వరకు రావచ్చు అన్నమాట. ఎప్పుడు కనుక ఈ ఫ్లో అనేది అంటే ఎంత రక్తస్రావం జరుగుతుందో ఆ యొక్క దినాలు తగ్గిపోవడము, క్వాంటిటీ కూడా తగ్గిపోవడం. ఇది రెండో రకంగా మెనోపాజ్ రావడం అన్నమాట. మూడో రకంగా ఎలా జరుగుతుందంటే లేట్గా రావడం. ఒక్కసారి నెలకి రాకుండా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి కూడా రావడం అనేది జరుగుతుంటుంది. సో ఇలాగా మెనోపాజ్ అనేది సడన్గాను రావచ్చు, లేదా మెల్లమెల్లగాను రావచ్చు. క్వాంటిటీ ఆఫ్ ద ఫ్లో తగ్గిపోవచ్చు, లేదా వాళ్ళకి లేటుగా కూడా రావచ్చు. ఇలాగా 3 రకాలుగా రావచ్చు. ముఖ్యమైనది ఏంటంటే ఈ మెనోపాజ్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనము తెలుసుకోవాలి. ఫస్ట్ మన ఇండియన్ యావరేజ్ మనం తీసుకుందాం. ఇండియన్ యావరేజ్ 51 సంవత్సరాలండి. ఇంతకుముందు ఇండియన్ యావరేజ్ 47 సంవత్సరాలు అంటున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఇండియన్ విమెన్ అంటే స్త్రీలు, భారతీయ స్త్రీలు కొంచెం వాళ్ళ హెల్త్ పరంగా పారామీటర్స్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు 51 years యావరేజ్ ఏజ్లో మెనోపాజ్ వస్తున్నది. ఇందులో కూడా ఈ 51 yearsలో ఒక 3 to 10 years వరకు పెరిమెనోపాజ్ ఆర్ ట్రాన్సిషన్ ఫేజ్, దాని తర్వాత పోస్ట్ మెనోపాజ్ అని అంటామన్నమాట. సో మెనోపాజ్ అంటే ఆగిపోవడం అనేది. రైట్. అంటే ఈ మెనోపాజ్కు మరియు పెరిమెనోపాజ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి మేడం? అవునండి, నేను చెప్పాను కదండి, మెల్లమెల్లగా ఆగిపోవచ్చు లేదా లేటుగా రావచ్చు. సో అస్సలు ఈ మెనోపాజ్ అనేది ఎందుకు వస్తుందో అనేది మనము తెలుసుకోవాలి. ప్రతి అమ్మాయి కూడా పుట్టినప్పుడు కొన్ని మిలియన్ అండకోశాలలో కొన్ని మిలియన్ అండాలు ఉంటాయన్నమాట. ఒక ఫ్యూ మిలియన్స్ అంటే 2 to 3 million ఎగ్స్ ఒక ఓవరీలో, ఇంకొక ఓవరీలో ఫ్యూ మిలియన్ ఎగ్స్ ఉంటాయి. అదే వాళ్ళు పెద్ద మనిషి వచ్చేటప్పటికి అది 3 to 4 million వరకు తగ్గిపోతుంది. ఈ ప్రతి నెల వాళ్ళకి నెలసరి జరిగినప్పుడు ఈ యొక్క 10 to 20 ఈ ఎగ్స్ ఖర్చు అయిపోతుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి అమ్మాయి కూడా ఎంత రిజర్వ్తో పుడుతుందో దాని ప్రకారము వాళ్ళకి మెనోపాజ్ వస్తుంది. ఈ రిజర్వ్ అనేది వాళ్ళ యొక్క హెల్త్ ప్రకారము ఉంటుంది, వాళ్ళు వాడే మెడిసిన్స్ ప్రకారము ఉంటుంది, వాళ్ళకి జెనెటిక్గా ఉంటుంది. సో వాళ్ళ అమ్మకి, అక్కకి, వాళ్ళ చుట్టాలకి అంటే మేనత్తకి, వాళ్ళ సైడ్కి ఎప్పుడు వాళ్ళకి మెనోపాజ్ వస్తుందో జెనెటిక్గా ఈ అమ్మాయి కూడా అలాగే ప్రోగ్రామ్ అయ్యి ఉంటుందన్నమాట. కొన్ని వెరీ రేర్ సిచ్యువేషన్స్ వాళ్ళకి ప్రీమెచ్యూర్ రావచ్చు. సో ఈ టైంలో అంటే 20 years నుంచి ప్రతి నెల కూడా అండం విడుదల అవ్వడము, ఓవ్యులేషన్ జరగడము, ఒకవేళ ఆ టైంలో
ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు. తర్వాత ఈ 40sలో 30 అయిపోతుంది, 39, 40sలో ఎంటర్ అయినప్పుడు ఈ ఎగ్స్ అనేది బాగా తగ్గిపోతుంది. మనం ఎన్నో మిలియన్ ఎగ్స్తో పుడితే బై ద టైం 40 years వస్తుందో 40 సంవత్సరాల వరకు అది థౌజండ్స్లోకి దిగిపోతుంది. అంటే ఒక 10,000 ఎగ్సే ఉండొచ్చు ఇప్పుడు అండకోశాలలో. అప్పుడు మెల్లమెల్లగా ఆ యొక్క రిజర్వ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడు కనుక ఆ అండకోశాల్లో రిజర్వ్ తగ్గిపోతుందో ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ అనే హార్మోన్స్ అండకోశం నుంచి విడుదలవుతుంటుంది, అవి కూడా తగ్గిపోతుంది. అవి తగ్గినప్పుడు పిట్యూటరీ గ్లాండ్, ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుందన్నమాట. సో దే హ్యావ్ ఇది దిస్ ఇస్ ది సో ఆ పిట్యూటరీ గ్లాండ్లో నుంచి ఈ అండాశయాల మీద పనిచేసి ఆ ఎగ్ విడుదల చేసేదానికి 2 హార్మోన్స్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్ హార్మోన్స్. దాన్ని FSH, LH అంటారు. ఎప్పుడు కనుక అండాశయాల్లో ఈ ఓవం అనేది తగ్గిపోతుందో అప్పుడు పిట్యూటరీ గ్లాండ్ నుంచి FSH, LH అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ విడుదలైన టైంకి స్లోగా అది విడుదల అవ్వడం ఎక్కువ అవుతుంది కనుక ఆ టైంని అంటే ఈ 40 years నుంచి మెనపాజ్ వచ్చేంత వరకు, అంటే మెనపాజ్ అంటే ఆగిపోయింది. మనం మెనపాజ్ అని ఎప్పుడు ఈ స్త్రీకి మనం పరిగణించాలంటే లాస్ట్ పీరియడ్ 1 సంవత్సరం అన్నా దాటి ఉండాలి అండి. చాలా మంది ఏమనుకోండి 3 నెలలకు ఒకసారి వచ్చిందనుకోండి, 6 నెలలకు ఒకసారి, 8 నెలలకు ఒకసారి వచ్చిందనుకోండి, ఓ నాకు మెనపాజ్ వచ్చేసింది అని అనుకుంటారు. అలా కాదండి, లాస్ట్ మెన్సెస్ 1 సంవత్సరం ముందు జరిగి ఉండాలి. అప్పుడు మనము ఇంకా మెనపాజ్ వచ్చినట్టు మనం పరిగణించవచ్చు. సో ఈ టైం వరకు అంటే ఎప్పుడు 40 years ఎప్పుడు కనుక మెనపాజ్ వస్తుందో అంటే నివృత్తి, ఆ ఋతు నివృత్తి అయిపోతుంది, అంటే నెలసరి ఆగిపోతుందో ఆ టైంని మనం పెరిమెనపాజ్ అంటాం. ఈ పెరిమెనపాజ్ని ఈ కొత్త టర్మ్ ఏంటంటే ట్రాన్సిషనల్ ఫేస్ అంటాం. ఈ ట్రాన్సిషన్ అనమాట, లైఫ్ ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. స్త్రీకి ఎన్నో ట్రాన్సిషన్ ఫేసెస్ ఉంటాయండి, మగవారికి అవి ఉండవు, వాళ్ళకి స్టడీగా ఉంటాయి హార్మోన్స్. కానీ లేడీస్కి హార్మోనల్ బ్యాలెన్స్ అనమాట, పైకి కిందికి వెళ్తూ ఉంటాయన్నమాట హార్మోన్స్. ఒక్క సైకిల్లో 1 నెలలో మనం చూసినా కూడా ఎంతో డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి అన్నమాట హార్మోన్స్లో. ఇప్పుడు ఈ ఒక పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి నెల జస్ట్ లుక్ అట్ దట్, ఈస్ట్రోజన్స్ లెవెల్స్ ఎలాగ ఎక్కుతున్నది, ప్రొజెస్ట్రాన్స్ లెవెల్ ఎలాగా. ఫస్ట్ ఇనిషియలీ FSH, LH విడుదలవుతుంది పిట్యూటరీ నుంచి, దాంట్లో నుంచి ఈస్ట్రోజన్స్ వస్తుంది. ఆ యూట్రస్ లాస్ట్లో ఉండేది పిక్చర్లో, అది ఆ యూట్రస్ యొక్క లైనింగ్ అనమాట ఇది. సో మెన్సెస్ వచ్చినప్పుడు అసలు లైనింగ్లో బ్లడ్ సప్లైనే ఉండదు. మెల్లగా ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ ఎక్కే కొద్దీ ఈ లైనింగ్ పెంపొందుతూ ఉంటుంది. ఇది మిడిల్ ఆఫ్ ద సైకిల్ 14వ దినము, 28 days సైకిల్ ఉన్న వాళ్ళకి 14వ దినము ఇది అండం ఉత్పత్తి అవుతుందన్నమాట. ఉత్పత్తి అయ్యి దాని తర్వాత ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ వల్ల ఈ లైనింగ్, యూట్రస్ లైనింగ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు గర్భం ఈ టైంలో నిలవచ్చు. ఈ టైంలో గర్భం నిలవకుంటే ఆ ఎగ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అన్ని హార్మోన్స్ కిందకు వచ్చేస్తుంది, ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ అన్ని కిందకు వచ్చేసి ఈ యూట్రస్ లైనింగ్ అనేది అది కూడా ష్రింక్ అయిపోయి అప్పుడు మెన్సెస్ వస్తుంది. సో ఇది నార్మల్గా ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం చేంజెస్ ఈ FSH, LH ఇవన్నీ కూడా 2 ఇంపార్టెంట్ ట్రాన్సిషనల్ ఫేజెస్ ఉంటాయన్నమాట స్త్రీకి. ఒక ట్రాన్సిషన్ ఫేజ్ ఎప్పుడంటే వాళ్ళకి అడాలసెన్స్ అంటే కౌమార దశలో ఉన్నప్పుడు, వాళ్ళకి ఫస్ట్ పీరియడ్స్ అయినప్పుడు ఈ టైంలో వాళ్ళకి మ్యాక్సిమం హార్మోనల్ చేంజెస్ జరుగుతుంది. అప్పుడు కూడా ఎన్నో మానసికంగా కూడా వాళ్ళు ఇంబ్యాలెన్స్గా కూడా అవ్వచ్చు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకొక ట్రాన్సిషనల్ ఫేజ్ ఏంటంటే మెనపాజ్ టైం. అంటే ఇప్పుడు మెనపాజ్ వస్తుంది అనగా పీరియడ్స్ ఇంకా ఆగిపోతుందంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కూడా కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇది పెరిమెనపాజ్ ఆర్ ట్రాన్సిషనల్ ఫేజ్ అంటామమ్మా. ఆల్ రైట్, ఎస్, చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు మెనోపాజ్ ఆరోగ్య సమస్యలకు చికిత్స మరియు నివారణ కోసం మాట్లాడుకుంటున్నామండి. ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి మీరు చక్కగా కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ డాక్టర్, అలాగే ఈ పెరిమెనోపాజ్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలు అంటే ఒక విమెన్ ఎలా అర్థం చేసుకోవచ్చు, ఈ లక్షణాలు బట్టి ఈజీగా కనిపెట్టచ్చు అనేది ఏదైనా ఉందా? అవును,
ఫస్ట్ ఫార్మోస్ట్ మనము ఈ స్లైడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ ఈ హార్మోన్స్ అనేది ఈ పెరిమెనపాజ్ టైంలోనే జస్ట్ చూడండి, ఇది ఈ నల్ల లైన్ అనేది ఈ టైంలో మెనపాజ్ వచ్చేసింది అనమాట. సో ఇదంతా పోస్ట్ మెనపాజ్ వచ్చిన తర్వాత ఈ పర్టిక్యులర్ జోన్, ఈ ఏరియాని మనం పెరిమెనపాజ్ అంటాం. సో ఇది ఒక 5 years 6 years బిఫోర్. సో ఈ టైంలో మెల్లగా హార్మోన్స్ తగ్గుతుంది కనుక మనము తెలుసుకున్నాము ఏంటంటే ఈ టైంలో ఈ హార్మోనల్ చేంజెస్ జరిగినప్పుడు ఆ స్త్రీకి ఆ FSH హార్మోన్స్ వల్ల ఎన్నో మానసికంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇరిటబిలిటీ ఉంటుందన్నమాట. సో అంటే వాళ్ళకి చిన్న చిన్న సౌండ్స్ వచ్చిన కోపం అనేది ఎక్కువగా ఉండడం, ఇమోషనల్ అప్హీవల్స్ అంటామన్నమాట. అంటే ఇమోషనల్గా వాళ్ళు మానసికంగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు. సో చాలా మందికి ఏమంటే అందరికీ రూమ్లో చల్లగా ఉంటే వేడిగా అనిపిస్తే ఆ అమ్మాయికి హాట్ ఫ్లషెస్ వచ్చేసి ఏసీ వేయాలి అని అంటది. సో మిగతా వాళ్ళందరికీ కూడా నార్మల్ టెంపరేచర్ అయ్యి చల్లగానే ఉంటే యూనో థర్మల్ కంఫర్ట్ ఉంటే ఈ అమ్మాయికి ఫస్టే ఏసీ వేసుకోవాలి, ఫ్యాన్ వేసుకోవాలి అని అనిపించడం. సో దట్ ఈస్ ద థర్మోస్టాట్ అనేది సెట్ అవుతూ ఉంటుంది అనమాట బ్రెయిన్లో. ద ఫస్ట్ థింగ్ బికాజ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈస్ట్రోజన్స్ చాలా అవసరం ఈ యొక్క టెంపరేచర్ రెగ్యులేషన్ కోసం. సో ఇది ఒకటి జరుగుతుంటుంది. కొంతమందికి ఏమంటే ఇది ఈ టైం నుంచి తర్వాత మెనపాజ్ 5 ఏళ్ల వరకు కూడా ఇది నడుస్తూనే ఉంటుంది. సో కొంతమందికి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండకపోవచ్చు, వాళ్ళకి అసలు పెరిమెనపాజ్ కూడా ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. ఈ టైంలో ఏమవుతుందంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అప్ అండ్ డౌన్ అవుతున్నందుకు ఆ యూట్రస్ లైనింగ్ కూడా ఎక్కువ అవడం తక్కువ అవడం జరిగి వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇది సర్వసాధారణమే, ఇది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో ఈస్ట్రోజన్ తక్కువైనప్పుడు యూట్రస్ లైనింగ్ అనేది ఎక్కువయ్యి బ్లీడింగ్ అయినప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. సో దానిని ఏమంటారంటే అధిక ఋతుస్రావం అంటారనమాట. అంటే హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్. ఈ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ జరగచ్చు, కొన్ని 2-3 నెలలు రాక తర్వాత విపరీతంగా రక్తస్రావం జరగచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు ఆ టైంకి. సో ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్సే, ఇది మామూలే అని చెప్పేసి మనము అశ్రద్ధ చేయకూడదు. పెరిమెనపాజ్ అని చెప్పి అశ్రద్ధ చేయకూడదు. డాక్టర్ దగ్గర వెళ్ళి చెకప్లు చేయించుకొని ఇది మామూలే అని నిర్ధారణ చేసిన తర్వాతనే మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే మెనీ ఆఫ్ ది క్యాన్సర్స్ కూడా ఈ పెరిమెనపాజ్ టైం నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది కనుక మనము ఆ టెస్ట్లు అవి చేయించుకోవాలి. ఇవి మెయిన్ థింగ్ అనమాట. మానసికంగా చాలా చేంజెస్ జరుగుతుంటుంది బాడీలో, మైండ్లో, తర్వాత ఋతుస్రావంలో కూడా చేంజెస్ జరుగుతూ ఉంటుంది ఈ టైంలో. ఆల్రైట్. అండ్ ఈ పెరిమెనపాజ్లో అంటే ఈ ఆరోగ్య సమస్యలకు ముఖ్యంగా మనం తీసుకొస్తున్న చికిత్సలు ఎలా ఉంటాయి మేడం? ఈ పెరిమెనపాజ్లో ముఖ్యంగా ఏంటంటే కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ అండి. ఇది సర్వసాధారణం, ఇది జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమందికి ఈ యొక్క సిమ్టమ్స్ చాలా సివియర్గా అయిపోయి ఆల్మోస్ట్ డిప్రెషన్ లాగా ఉంటుంది. తర్వాత కొంతమందికి పాల్పిటేషన్ అనేది రావచ్చు, అంటే గుండె దడలాగా ఉండి వీళ్ళు ఏం చేస్తారు, కార్డియాలజిస్ట్ దగ్గరికి ఫస్ట్ వెళ్తారు అనమాట. సో ఈ వేడి గాడ్పులు అవన్నీ రావడం చూసి నార్మల్గా 1 or 2 ఎపిసోడ్స్ ఇన్ డే ఉంటే ఏం పర్వాలేదు. కానీ నైట్ ఎపిసోడ్స్ వచ్చిందనుకోండి, వాళ్ళకి రాత్రిపూట వచ్చాయనుకోండి, అప్పుడు వాళ్ళకి నిద్ర భంగం అవుతుంది. నిద్ర భంగం అయితే నెక్స్ట్ డే వాళ్ళు సరిగా ఎఫిషియెంట్గా పని చేయలేరనమాట. సో వెన్ అది డైలీ రొటీన్ ఎఫెక్ట్ అవుతుందంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో సింపుల్ చికిత్స ఈ పెరిమెనపాజ్లో మనం చేసేది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి, సరైన క్లోత్స్ వేసుకోవాలి, కాటన్ క్లోత్స్ వేసుకోవాలి, బికాస్ హాట్ అనిపించడం కదా. అండ్ ఆల్సో ఆ డైట్లో కూడా చాలా స్పైసీగా తీసుకోకూడదు. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివన్నీ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రైట్. అండ్ ఈ పెరిమెనపాజ్ సమస్యల ప్రమాదాలని ముఖ్యంగా మనం ఎలా తగ్గించుకోవచ్చు, లైక్ ముందు జాగ్రత్తలు ఏంటి అనేది? ముఖ్యమైనది ఏంటంటే వెన్ మనకు ఈ కౌన్సిలింగ్ మనం చేసాం కనుక ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, మన జీవితం యొక్క పునాది ఈ ఫౌండేషన్ అనేది 20s 30s అంటే 20వ దశ, అంటే 3వ దశలో 4వ దశలో దశాబ్దంలో మనం వేయాలన్నమాట.
ఈ ఎప్పుడు కనుక ఆ బాడీ యొక్క కాల్షియం మాస్ అనేది ఉంటుంది, ఆ కాల్షియం రిజర్వ్ సరిపోయేంత మనము అక్యుములేట్ చేయగలిగితే ఈ మెనపాజ్ అంతా కూడా సునాయాసంగా మనం దాటించేయవచ్చు. ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని ఏండ్లు మనము ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అని మాట్లాడుతున్నాం. కానీ ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా కంటే అన్నిటికంటే ఇంకా డేంజరస్ ఏంటంటే సార్కోపీనియా. సార్కోపీనియా అంటే కండరాల యొక్క శక్తిహీనత. సో ఈ టైంలో ఏమవుతుందంటే 40 సంవత్సరాలు 45 సంవత్సరాల తర్వాత ప్రతి స్త్రీకి 2% 3% వరకు వాళ్ళ బోన్ మినరల్ డెన్సిటీ అంటామన్నమాట, బిఎండి. ఈ బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కాల్షియం అవి తీసుకోకుంటే, ఈ పెరిమెనపాజ్లో జాగ్రత్తలు తీసుకోకుంటే 65 సంవత్సరాల తర్వాత 50% బోన్స్ వెళ్ళిపోతుంది. ఆ 50% బోన్స్ వెళ్ళిపోతే వాళ్ళు వంగిపోవడము, ఫ్రాక్చర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడు కనుక ఎక్సర్సైజెస్ అన్నీ మనం చేసామనుకోవటం, యోగా చేయడము లేదా సింపుల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ మనం చేసామంటే అప్పుడు ఈ కండరాలు స్ట్రాంగ్ అవుతుంది. మీకు బోన్స్ వీక్ ఉన్నా కండరాలు స్ట్రాంగ్గా ఉంటే మనం కింద పడకుండా మన కండరాలు మనల్ని కాపాడుతుంది. ఈ దశాబ్దంలో అంటే 31, 32, 33, 40 ఇయర్స్ వరకు బాగా ఎక్సర్సైజ్ చేశారనుకోండి, 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు మీరు చాలా సునాయాసంగా అన్ని పనులు చేయగలరు. మీరు 41 నుంచి 50 వరకు మీరు ఎక్సర్సైజ్ చేశారంటూ 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు. ఇన్ అదర్ వర్డ్స్, మనము ఈ దశాబ్దంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మన కండరాలు స్ట్రాంగ్గా ఉండాలి, మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే దాని పూర్వం ఉన్న దశాబ్దంలో మనం తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, అండ్ మానసికంగా కూడా మనం మెడిటేషన్ ఇలాంటివన్నీ తప్పకుండా పాటించాలి. అండ్ మన డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇవి చూసుకోవాలండి. ఆల్ రైట్. ఎస్, మెనోపాజ్ ఆరోగ్య సమస్యలకు చికిత్స మరియు నివారణ కోసం మాట్లాడుకుంటున్నామండి. అండ్ అంటే టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ ఎస్, కాల్ ఉన్నారు మేడం, తీసుకుందాం. షూర్. హలో. హలో, నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సౌజన్య అండి. సౌజన్య గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మా సౌజన్య. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నాకు నా ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అండి. అమ్మా, నాకు పీరియడ్ అనేది ఒక 6 months బ్యాక్ నుంచి 5 days ముందు రావడం అలా జరుగుతూ వస్తుందండి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అంటున్నారు, అవి 20 days కి అవి టాబ్లెట్స్ వాడుతున్నాను మేడం. అవునమ్మా. నా ఏజ్ కి ఇప్పుడు నేను 75 kgs ఉన్నాను మేడం. కొంచెం మసాలాలు అవి తగ్గించమన్నారు. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎందు గురించి నాకు అలా అవుతుంది అనేది తెలియట్లేదు మేడం. అవునమ్మా. ప్రతి మంత్లీ ట్వైస్ కూడా వచ్చేస్తుంది మేడం పీరియడ్ అనేది. ఎస్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, మనము 2 రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో. ఒకటి ఏంటంటే హార్మోన్స్ ఎక్కువ అవ్వడం, ఇంకొకటి ఏంటంటే హార్మోన్స్ బాగా తగ్గిపోవడం. ఈ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్స్ చాలా ఎక్కువ ఉందంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అనే కండిషన్లో ఈస్ట్రోజన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత పెరిమెనపాజ్ ఏజ్ టైంలో వాళ్ళకి హార్మోన్స్ బాగా తక్కువ ఉంటుంది. ఈ రెండిట్లో మనకి ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకోవాలంటే AMH అని యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనే టెస్ట్ మనం చేసుకుంటాం. సో యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనేది చాలా హైగా ఉందనుకోండి, నార్మల్ ఏంటి మనం నార్మల్ అని దాని యొక్క వాల్యూ ఏంటని తెలుసుకోవాలి. 2 నుంచి 6 వరకు నార్మల్ రేంజ్. ఎప్పుడు కనుక 2 కంటే తక్కువ ఉందంటే మన హార్మోన్స్ తగ్గిపోతుంది. వీఆర్ గోయింగ్ మోర్ టువర్డ్స్ మెనపాజ్ అనమాట. ఎప్పుడు కనుక హార్మోన్స్ 6 కంటే ఎక్కువ ఉందనుకోండి, 6, 7, 8, 11 అట్లా వచ్చేసింది అనుకోండి, అయితే మీకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని అర్థం. సో ఈ యొక్క AMH అనేది ఈ మధ్యకాలం మనం ఏం చూస్తున్నామంటే, ఈ యాంటీ ముల్లేరియన్ హార్మోను ఈ ఒబిసిటీ వల్లను, తర్వాత ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫ్రమ్ ది ఐప్యాడ్, ఐఫోన్, ఫ్రమ్ ద ఫోన్స్, తర్వాత టీవీ నుంచి. అసలు నేను మొబైల్ అనేది యూజ్ చేయనండి ఎక్కువ. వెరీ గుడ్. కానీ యువర్ వెయిట్ ఈస్ అ వెరీ రిస్క్ ఫ్యాక్టర్ అండి. నా ప్రాబ్లం అనేది మీరు ఏదైనా సొల్యూషన్ ఇవ్వగలరేమో అని చెప్పి చేశాను మేడం. మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా అమ్మా? నో మేడం, లేదండి. యాక్చువల్లీ అమ్మా, మీకు ఫస్ట్ మీరు యోగా ఏమైనా ట్రై చేసినారా? వాకింగ్ చేస్తున్నాను మేడం. వాకింగ్ అలోన్ సరిపోదు నాన్న. ఎందుకంటే వాకింగ్ వల్ల
ఇట్స్ అ కార్డియో అంటే మీ హార్ట్ లంగ్స్ బాగా పనిచేస్తుంది. కానీ మనం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ మనం చేసామంటే దీంట్లో కూడా మేము చూపిస్తాము. దేర్ ఆర్ వేరియస్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అండ్ నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్. సో వాకింగ్ అనేది వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్. సో స్ట్రెచ్చింగ్ నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ కూడా మనం చేయాలి. అప్పుడు మనం చేయగలిగితే ఎస్పెషలీ యోగా, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారం ఇలాంటివన్నీ చేసినారనుకోండి, దెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. మన బాడీలో వెయిట్ పెరిగే కొద్దీ ఇన్సులిన్ లెవెల్ అనేది ఎక్కువ అవుతుంది. సో మీరు ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ చేయించుకోండి. ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ 12 కంటే ఎక్కువ ఉంది అంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు న్యూ కండిషన్ మనం చెప్తున్నాం, మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ లెవెల్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్. సో ఈ స్ట్రెచ్చింగ్, వాకింగ్ అది చేస్తే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. సో అది తీసుకొని సో యూ హ్యావ్ టు గెట్ యువర్ వెయిట్ డౌన్ అమ్మా. అది మాత్రం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇప్పుడు మీకు ఇన్సులిన్ లెవెల్ హైగా ఉంది, 12 కంటే ఎక్కువ ఉంది అంటే మీరు తప్పకుండా డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఈ ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించేదానికి మెట్ఫార్మిన్, ఐనోసిటోలా ఇలాంటివి ఏమైనా ట్యాబ్లెట్స్ వాళ్ళు పెడతారమ్మా. థ్యాంక్ యూ సౌజన్య గారు. ఎస్, అండ్ ఇప్పుడు ఇంకొక అంటే చాలా కామన్గా వచ్చే డౌట్ మేడం పీపుల్లో, అంటే పీసీఓడి కూడా కొన్ని సిమిలర్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. లైక్ 3 months వన్స్ రావడం, లేదా 5 months వన్స్ రావడం, లేదా 1 month గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెంటనే అంటే ఒకే మంత్లో 2 times పీరియడ్స్ రావడం. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి మేడం? ఈ పీసీఓడికి మెనోపాజ్కి ఎలా గ్రహించాలి మనం? ఈ పీసీఓడిలో కూడా ఫస్ట్ ఇనిషియలీ లేట్ రావడం మొదలు పెడుతుంది. తర్వాత పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీగా అవ్వడము, లేదా 3-4 months వచ్చి తర్వాత హెవీగా అవ్వడము, మరీ సివియర్గా ఉంటే అసలు పీరియడ్సే రాకపోవడం జరుగుతుంది. సో ఆ పీరియడ్సే రాకపోవడం జరిగినప్పుడు ఇది ఏంటి, ఇది ప్రిమెచ్యూర్ మెనోపాజ్ వచ్చిందా అని చెప్పేసి మనకి డౌట్ రావచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనే టెస్ట్ మనం చేసామనుకోండి, AMH, దాంతో మనకి తెలిసిపోతుంది. లేదా 2nd or 3rd day ఆఫ్ ద పీరియడ్లో FSH, LH, ఈస్ట్రోజన్ ఈ టెస్ట్ అన్ని మనం చేసామనుకోండి, ఇది ఈస్ట్రోజన్ లెవెల్స్ హైగా ఉంది అంటే పాలిసిస్టిక్ ఓవరీస్, FSH లెవెల్ హైగా ఉంది అంటే అండ్ ఈస్ట్రోజన్ లెవెల్ లోగా, FSH లెవెల్స్ హైగా ఉంది అంటే అప్పుడు మెనోపాజ్ సిమ్టమ్స్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సిమ్టమ్స్తో మనం తెలుసుకోవచ్చు. సెకండ్ అంటే ఈ బ్లడ్ టెస్ట్ చేసుకొని, ఈ బ్లడ్ టెస్ట్ చేసుకొని AMH, FSH, LH, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ టెస్ట్ చేయించుకుంటే మనకి తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఈ థైరాయిడ్ లెవెల్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. సో ఆ టెస్ట్ కూడా చేసుకొని మనం నిర్ధారణ చేసుకోవాలి. ఓకే, అండ్ ఈ మెనోపాజ్ లక్షణాలు అండ్ దీని నివారణ ఎలా ఉంటుంది మేడం? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెనోపాజ్ ఈ స్లైడ్ ఒకటి చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఈస్ట్రోజన్స్ అనేది బాడీకి చాలా అవసరం. సో మనము ఇమ్మీడియట్గా బాడీలో చేంజెస్ వచ్చినప్పుడు ఈ నైట్ స్వెట్టింగ్, తర్వాత పీరియడ్స్ ఆగిపోవడము, ఇర్రెగ్యులర్గా అవ్వడము, హాట్ ఫ్లషెస్ రావడము, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఇలాంటివన్నీ రావచ్చు. తర్వాత ల్యాక్ ఆఫ్ ఈ సెక్షువల్ లిబిడో అవన్నీ కూడా తగ్గిపోవచ్చు. ఊరికే వాళ్ళకి నిశ్శక్తి ఉండేసి టైర్డ్ అయిపోవడము, కళ్ళు తిరగడము, ఇరిటబిలిటీ, డిప్రెషన్, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సరే ఈ ఏజ్ గ్రూప్లో 40s, 50sలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా జాగ్రత్త వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. బికాస్ వాళ్ళలో ఈ మూడ్ స్వింగ్స్ రావడం, డిప్రెషన్ రావడం, దానివల్ల కొన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అని స్లీప్ డిజార్డర్స్, మెమరీ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సిమ్టమ్ అదే చెప్తారు, నాకు అసలు ఫస్ట్ శక్తి ఉండటం లేదు, తర్వాత శక్తి ఉండటం లేదు, నేను అన్ని మర్చిపోతున్నాను అని చెప్పేసి అంటుంటారు. సో యాక్చువల్లీ ఏమవుతుందంటే ఈస్ట్రోజన్స్ అనేది మన జ్ఞాపక శక్తికి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కొన్ని సంవత్సరాలు అలాగే ఉంటే అల్జైమర్స్ డిసీజ్ కూడా ఒక 10 years తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. సో జాయింట్ పెయిన్స్, వెజనల్ డ్రైనెస్, దానివల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా రావడము, భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా కష్టంగా ఉండడం, ఈ డ్రైనెస్ వల్ల కూడా అయ్యే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, అల్జైమర్స్ డిసీజ్ అనేది అంటే జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోవడం, అండ్ ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా, అండ్ హార్ట్ ప్రాబ్లం కూడా. హార్ట్కి కూడా ఈస్ట్రోజన్స్ చాలా అవసరం. ఈ 65 సంవత్సరాల వరకు మగవారికి ఎక్కువ హార్ట్ అటాక్ వస్తుంది ఆడవారి కంటే. 65 సంవత్సరాల తర్వాత
ఆల్మోస్ట్ ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది. సో ఈ హార్ట్ అటాక్స్ కూడా ఈస్ట్రోజన్స్ తగ్గినందుకు స్త్రీలకి అంతవరకు ప్రొటెక్షన్ అనేది తగ్గిపోయి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. కాల్ ఉన్నారు మేడం. హలో 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 అండి, నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం నా పేరు సుగుణ మ్యామ్, నేను కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను. అమ్మా. మేడం నా ఏజ్ వచ్చేసి 42 years మ్యామ్. ఎస్ మ్యామ్. సో లాస్ట్ 5 months నుంచి ఎక్కువగా బ్లీడింగ్, ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవుతుంది, ఎక్కువగా అవుతుంది. సో లాస్ట్ 2 months నుంచి మాత్రం ట్వైస్ వస్తుంది మ్యామ్ బ్లీడింగ్. ఫస్ట్ కామన్ గా వచ్చినట్లే వస్తుంది, మామూలు జనరల్ గా వచ్చినట్లే ఉంటుంది. బట్ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇన్ బిట్వీన్ లో 15th అంటే ఒక 15 days కి మళ్ళీ వస్తుంది, ఒక 2-3 days మళ్ళీ మామూలుగా అవుతుంది. సో ఈ బ్లీడింగ్ వచ్చినప్పుడు సివియర్ గా హెడేక్ ఉంటుంది మ్యామ్. అవును అమ్మా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీకు 2 రకాలు ఉంది. అంటే పీరియడ్ అయ్యేటప్పుడు హెవీగా రావడం, త్వరగా రావడం. ఇవి 2 ప్రాబ్లమ్స్ ఉన్నవారు జనరలీ మనము ఒక స్కానింగ్ చేసుకొని ఫైబ్రాయిడ్ గడ్డలు ఏమైనా ఉన్నాయా నిర్ధారణ చేసుకోవాలా. మీకు పీరియడ్స్ అప్పుడు నొప్పి కూడా ఉంటుందమ్మా? ఒక్కొక్కసారి ఉంటుంది మ్యామ్, లేదు అంటే ఉండదు మ్యామ్. యా, జనరలీ పెయిన్ కూడా ఉంది అంటే ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇలాంటి కండిషన్ ఉండొచ్చు. కానీ పెయిన్ నొప్పి లేదు అంటే మాత్రం ఎక్కువ సరిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. సో మీరు ఒక స్కాన్ చేస్తే ఇవి రెండింటిని మనం నిర్ధారణ చేయొచ్చు, అంటే సెపరేట్ చేసి మనం మీకు ఏ ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. సెకండ్ది మీరు ఏమన్నారంటే హెడేక్ వస్తున్నదని. ఇప్పుడు ఈ మన రక్తము బ్లడ్ సప్లై అని ఒకటి ఉంటుంది కదండి. సో బ్లడ్ సర్క్యులేషన్, ఇప్పుడు ఈ 12 grams హిమోగ్లోబిన్ ఉంటే ఈ హిమోగ్లోబిన్లో ఉండే ఆర్బీసీస్ ఆక్సిజన్ అనేది మన శరీరంలోని ప్రతి కణానికి కూడా అది సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఈ అనీమియాలో రక్తస్రావం ఎక్కువైపోయి కొన్ని నెలల నుంచి మీకు అవుతున్నది, అంటే ప్రతి నెల మీకు బ్లడ్ లాస్ ఎక్కువైపోతున్నది. సో ఆ బ్లడ్లో డెఫిషియన్సీ ఎక్కువైతున్నది అనమాట. సో దానివల్ల మీ ఆర్బీసీ తక్కువైపోయి ఎక్కువగా ఆక్సిజన్ అందాల ప్రతి కణాల కంటే ఆ హార్ట్ అనేది ఎక్కువగా పని చేయవలసిన అవసరం పడుతుంది. ఎప్పుడు కనుక ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి తక్కువగా అందుతుందో అప్పుడు హెడేక్ వస్తుందండి. చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. మీకు పీరియడ్స్ అయిన వెంటనే హెడేక్ చాలా తీవ్రమవుతుంది. ఈ నెలసరి అయ్యే కొద్దీ మెల్లగా బాడీ కొంచెం ఐరన్, హిమోగ్లోబిన్ పికప్ అవుతూ ఉంటుంది. మళ్ళీ పీరియడ్స్ వచ్చిందనుకోండి మళ్ళీ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే మీకు డెఫినెట్లీ మీ రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఉంది, విచ్ ఇస్ కాజింగ్ అనీమియా ఆల్సో. మీరు తప్పకుండా వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకొని అవసరమైతే తప్పనిసరిగా ఒక స్కానింగ్ చేయించుకోండి. అవసరమైతే మేడం చెప్తే మీ డాక్టర్ గారు ఎండోస్కోపీ అండ్ డిఎన్సీ కూడా చేయించుకోండి. థ్యాంక్ యూ సుగుణ గారు, థ్యాంక్ యూ. సో మేడం, అలాగే ఈ మెనోపాజ్ తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయి, మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు మెనోపాజ్ తర్వాత కొన్ని లక్షణాలు చెప్పాను కదమ్మా. ఈ లక్షణాలు అనేది అందరికీ అన్నీ రావాలని ఏం లేదు. సో కొంతమందికే కొన్ని వస్తూ ఉంటాయి. సో అలాంటి జాగ్రత్తలు అంటే ముందు మనము తెలుసుకోవాలి. అయితే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్త్రీకి కూడా వాళ్ళ బాడీలో ఏం జరుగుతుంది, ఎలాంటి ఫిజియాలజీ జరుగుతున్నది, దాని ప్రకారం తను ఎలాగ రియాక్ట్ అవుతుంది అనేది అవగాహన ఉండాలండి. ఆ అవగాహన రాగానే దెన్ ఆ బాడీలో ఎలాంటి మార్పు వస్తుందో దాన్ని చూసి తను తద్వారా ఈ టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి రొటీన్గా యాన్యువల్ చెకప్ చేయించుకోవాలి. ఈ యాన్యువల్ చెకప్లో ప్యాప్స్మియర్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఎందుకంటే థైరాయిడ్ టెస్ట్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ముందు మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ అనేవాళ్ళము, కానీ ఇప్పుడు ఏమంటున్నాము అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి, అంతా బాగుందంటే 2 సంవత్సరాలకు ఒకసారి, 40 ఏళ్ళ తర్వాత ప్యాప్స్మియర్ అనేది 35 ఏళ్ళ తర్వాత తప్పనిసరిగా ఎవ్రీ ఇయర్ చేయించుకోండి. అన్ని నార్మల్గా ఉందంటే వన్స్ ఇన్ 3 years చేసుకోవచ్చు. బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది సోనో మ్యామోగ్రఫీ అంటున్నారు. సో మీరు టోటల్ మ్యామోగ్రఫీ అవసరం లేదు, ఎక్సెప్ట్ ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే అప్పుడు మనము మ్యామోగ్రఫీ చేయాలి. సోనో మ్యామోగ్రఫీ అంటే జస్ట్ హై డెన్సిటీ స్కాన్ ఒకటి బ్రెస్ట్కి చేయించుకొని, సో ఒక స్కాన్ యూట్రస్కి, ఒక స్కాన్ బ్రెస్ట్కి అది చేయించుకుంటే అదే చాలా మంచి స్క్రీనింగ్ మెథడ్ అనమాట. సో ప్యాప్స్మియర్
స్కానింగ్ ఫర్ యూట్రస్, ఓవరీన్ క్యాన్సర్ అండ్ ఆల్సో ఫర్ ది బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇవన్నీ కూడా మనం చేసుకొని కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయి. సో ఈస్ట్రోజన్స్ తగ్గిపోయే కొద్దీ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైతుంది. సో LDL అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్, HDL అనేది గుడ్ కొలెస్ట్రాల్. సో ఈ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల HDLs తగ్గిపోయి LDL ఎక్కువయ్యే అవకాశం ఉంది. సో తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి HDL, LDL అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ టెస్ట్ అనమాట. ప్రతిసారి చేసుకుంటే, ప్రతి సంవత్సరానికి చేసుకుంటూ ఉంటే మీకు ఎలాంటి మార్పులు వచ్చినా అది కొంచెం కొంచెం పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే మార్పులు చిన్నగా ఉన్నప్పుడే మనం దానికి మంచి చికిత్స చేయించుకుంటే దాని యొక్క దుష్ప్రభావాలు, కాంప్లికేషన్స్ అనేది మనం చూడమన్నమాట. రైట్. అండ్ అలాగే మనం ఎక్కువగా వినే మాట ఈస్ట్రోజన్ అంటే ఏంటి మేడం? అండి ఇది విమెన్ బాడీపై ఎలా ప్రభావం చూపుతుంది, అంటే ఎంతవరకు చూపిస్తుంది ఇది? సో ఈస్ట్రోజన్స్ అనేది ఒక హార్మోన్. ఇది మన అండకోశాల నుంచి తయారవుతున్నది. ఇది మన ఫీమేల్ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్. ఇవన్నీ కూడా దే ఆర్ ప్రికర్సర్స్. కొలెస్ట్రాల్ ఇస్ ద ప్రికర్సర్ అనమాట ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ హార్మోన్ తయారయ్యేదానికి. సో అప్పుడు బాడీలో కొన్ని ఈ స్లైడ్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ అండకోశంలో ఇది మన పుట్టుకతో కొన్ని ఫాలికల్స్ ఉంటాయి. సో ప్రతి నెల కూడా ఒక ఫాలికల్ మెల్లగా అది డెవలప్ అయ్యి ఇది విడుదల అవుతూ ఉంటుంది. సో ఇది విడుదలైనప్పుడు ఆ మిగిలిపోయినది ఈ ఏరియా దాన్ని కార్పస్ లూటియం అంటారు. ఈ కార్పస్ లూటియం అనేది దాంట్లో తీకా సెల్స్, గ్రాన్యులోసా సెల్స్ అని ఉంటాయి. ఈ తీకా సెల్స్, గ్రాన్యులోసా సెల్స్ ఆ కొలెస్ట్రాల్ నుంచి ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సో ఈ ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ అనే హార్మోను ఈ థెలామస్, హైపోథెలామస్ అనే ఏరియా నుంచి ఇది వెళ్ళి అక్కడ స్టిమ్యులేట్ చేస్తే అక్కడి నుంచి దీన్ని నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటారు. సో ఎప్పుడు కనుక ఈస్ట్రోజన్స్ బాడీలో ఎక్కువ ఉందంటే అప్పుడు ఈ రిలీజింగ్ హార్మోన్స్ తక్కువ వస్తుంది అనమాట. ఎప్పుడు కనుక మన బాడీలో ఈ అండాలు తగ్గిపోతూ వస్తాయనుకోండి, అప్పుడు ఈ ఈస్ట్రోజన్స్ ఇక్కడికి పోవడం కూడా తగ్గిపోతుంది. కనుక FSH అనే హార్మోన్, FSH, LH ఈ హార్మోన్స్ పెరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ నెగటివ్ ఫీడ్బ్యాక్. ఈ నెగటివ్ ఫీడ్బ్యాక్ వల్ల ఒకవేళ మనకి మెనోపాజ్ వచ్చింది అనుకోండి, ఇక్కడి నుంచి ఈస్ట్రోజన్స్ తగ్గిపోతుంది. సో ఇక్కడి నుంచి ఈస్ట్రోజన్స్ తగ్గిపోతే మనకి FSH ఎక్కుతుంది. ఎందుకంటే బాడీ ఇంకొంచెం ఈస్ట్రోజన్స్ తయారు చేయి అని చెప్పి దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో అందుకే ఇవి ఎక్కువ అవుతుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్స్లో మనం FSH మనం చేసామనుకోండి, 24 and above ఉంది అనుకోండి, వాళ్ళు మెనోపాజ్ రీచ్ అయిపోయినారని అర్థం. 40 and above ఉంటే తప్పకుండా వాళ్ళకి ఇంకా మెనోపాజ్ వచ్చేసిందని అర్థం అనమాట. ఓకే. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అంటే ఆఫ్టర్ 40 or 50 తర్వాత ఈ మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అంటే ఖచ్చితంగా వస్తుందని చెప్పుకుని మాట్లాడుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ అంటే కొన్ని ఇప్పుడు మారుతున్న సిచ్యువేషన్స్, లైఫ్ స్టైల్ లేదా ఫుడ్ హ్యాబిట్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఇంకొంచెం ముందు వచ్చే ఛాన్స్ ఏమైనా లైక్ 20-30s ఇలాగ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మేడం? అవునమ్మా, ఇది చాలా మంచి ప్రశ్న. ఈ మధ్యకాలంలో మేము అంటే యాజ్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము అందరు నోటీస్ చేసింది ఏంటంటే ఈ AMH అనే లెవెల్ బాగా తగ్గిపోతున్నది. మరి బాగా తగ్గిపోయి యాక్చువల్లీ ఏమవుతున్నదంటే 20s కూడా వాళ్ళకి 2 కంటే తక్కువ అయిపోతున్నది అనమాట. 2. సో 20 ఎందుకు ఇవన్నీ జరుగుతుందంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్. ఇందాక మనం చెప్పాం కదా, ఒబిసిటీ వల్ల కూడా AMH తగ్గిపోయే అవకాశం ఉన్నది. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే కూడా అవి తగ్గిపోతుంది. అండ్ ఈవెన్ విత్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ దాంతో కూడా ఈ సెల్ ఫోన్స్తో కూడా తగ్గిపోతున్నది. అండ్ పొల్యూషన్ ఇన్ ద ఎయిర్. సో మనం ఎన్నో మైక్రో ప్లాస్టిక్స్ మనం అబ్జార్బ్ చేస్తున్నాం మన బాడీలో. పొల్యూషన్ మన చుట్టుపక్కల వాటర్లోను, మన తిండిలోను, గాలిలోను అన్నిట్లో పొల్యూషన్స్ ఉన్నాయి. సో దీనివల్ల AMH బాగా తగ్గిపోతున్నాయి. దీనివల్ల ప్రిమెచ్యూర్ మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు క్రానిక్ డిజీజెస్ వల్ల ప్రిమెచ్యూర్ మెనోపాజ్ రావచ్చు. తర్వాత క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయండి. ఆ క్యాన్సర్స్ వల్ల కూడా, ఆ క్యాన్సర్స్ యొక్క కీమోథెరపీ వల్ల, రేడియోథెరపీ వల్ల కూడా ఈ AMH లెవెల్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్ సెల్స్ ఆ ఎగ్స్ అవి వెళ్ళిపోతుంటుంది. అండ్ ఆల్సో అన్నెసెసరీ హిస్టెక్టమీస్ చేస్తే కూడా
మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాల్ ఉన్నారు డాక్టర్. ఓకేమా. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారమ్మా. మరి మీ దగ్గర 2 పురుగులు పోస్తుందండి అమ్మాయి. ఓకేమా. ఇద్దరు ఈ ఆసుపత్రిలో హైదరాబాద్ లో పురుగులు పోస్తుంది అమ్మా. అమ్మాయికి ఇప్పుడు 4 నెలల క్లాసులు లేదండి. వచ్చినప్పుడల్లా కడుపుని పడుతుంది, 2 నెలలకి పడుతుంది. అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపులో నొప్పి అవుతున్నదమ్మా? వస్తుందండి. అంటే ఇంతకు ముందు లేదు? ఉందండి, ఉంది. చిన్నప్పుడు అంటే పెద్ద మనిషి అయినప్పటి నుంచి ఉందామా? ఉందండి. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలం ఎక్కువైందా? ఎక్కువ వస్తుంది. ఓ, అలాగే ఉందన్నమాట. అలాగనే ఉంది. ఈ పీరియడ్స్ అప్పుడు నొప్పిని డిస్మెనోరియా అంటామమ్మా. ఇది ప్రైమరీ డిస్మెనోరియా, సెకండరీ డిస్మెనోరియా. అంటే ఫస్ట్ నుంచి వచ్చే పెయిన్ ని ప్రైమరీ డిస్మెనోరియా అంటే. మీ అమ్మాయికి ముందు పెద్ద మనిషి అయినప్పటి నుంచి కూడా వస్తుంది కనుక ఇది హార్మోనల్ చేంజెస్ అంటే ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయ్యి దానివల్ల వస్తుంది అనమాట. కొంతమందికి అసలే ఉండదు ఈ పెయిన్, కానీ 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం రావడం అనేది జరుగుతుంటుంది. ఆ ఫస్ట్ టైం రావడం అనేది జరిగినప్పుడు ఇంకొక విషయం మనం తెలుసుకోవాలా, పాలిసిస్టిక్ ఓవరీస్ లో జనరలీ పెయిన్ ఉండదండి. ఈ పెయిన్ వచ్చింది అంటే మాత్రం మనం తప్పనిసరిగా స్కానింగ్ చేసుకొని ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయా, ఎడినోమయోసిస్ ఉందా, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉన్నదా, పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉన్నదా, సో ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నదా అని తెలిసి అది దాన్ని చెకప్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలండి. పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉంది అంటే మాత్రం యాంటీబయాటిక్స్, ఎండోమెట్రియోసిస్ ఉంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో డాక్టర్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ ప్రీమెచ్యూర్డ్ మెనోపాజ్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తుంది? అవునండి, మనము జనరలీ కూడా ఆన్ అన్ యావరేజ్ అనుకుంటాం కదా 40 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఆగిపోయినా పర్వాలేదు. సో దట్ ఈస్ ఆన్ అన్ యావరేజ్ మనం తీసుకుంటే దానిని నార్మల్ అంటాం. ఎప్పుడు కనుక ఈ పీరియడ్స్ అనేది 40 years కంటే ముందు ఆగిపోతుంది, 35 years కంటే ఇంకా ముందు ఆగిపోయిందంటే దాన్ని ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటాం. ఈ కొంతమందికి ఏంటంటే వాళ్ళకి పీరియడ్స్ 1 or 2 months రావచ్చు, దాని తర్వాత ఆగిపోవచ్చు. సో వీళ్ళకి బేసిక్గా పాపం పుట్టుకతోనే అండకోశాల్లో సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉండకపోవచ్చు. సో ఇట్ ఈస్ బై డెవలప్మెంటల్ ప్రాబ్లం అనమాట. ఆ డెవలప్మెంటల్ ప్రాబ్లంతో వాళ్ళకి తక్కువ ఎగ్స్ ఉండి అది తొందరగా కూడా అది ఎగ్జాస్ట్ అయిపోయి వాళ్ళకి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి నేను చెప్పినట్టు వాళ్ళకి ఈ క్యాన్సర్స్ అట్లాంటిది ఏమన్నా ఉంటే ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కీమోథెరపీ, రేడియోథెరపీ వల్ల రావచ్చు. అండ్ ఆల్సో ఈ స్మోకింగ్ వాళ్ళకి ఎవరు కనుక ధూమ్రపానం అది చేస్తుంటారో, స్మోకింగ్ చేస్తారో వాళ్ళకి తొందరగా ఈ ఎగ్స్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ క్రానిక్ డిసీజెస్ లైక్ ట్యూబర్కులోసిస్ ఇట్లాంటిది ఏమైనా క్రానిక్ ఇల్నెస్, క్రానిక్ ఫీవర్స్ అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి తొందరగా ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అవుతుంటుంది. సో అందుకే మేము వీలైనంత వరకు 40 సంవత్సరాల వరకు ఆ యూట్రస్ని తీయకుండా ఉంటాం. ఎలాంటి ఎక్సెప్ట్ క్యాన్సర్స్ అట్లా ఉంటే తప్పనిచ్చి వేరే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి ప్రత్యామ్నాయాలు ఉంటాయన్నమాట. వై డిశ్చార్జ్కి వేరే ట్రీట్మెంట్ అంటే క్రయోకాటరీ లాగా, దెన్ హెవీ పీరియడ్స్ వస్తే హిస్టోస్కోపీ డిఎన్సీ లాగా, ఫైబ్రాయిడ్స్ ఉంటే గడ్డలు మాత్రం తీసే దాన్ని ఉంచడము. సో ఇలాంటి ప్రతి దానికి కూడా ప్రత్యామ్నాయాలు ఉండి మనం వీలైనంత వరకు 40 ఏళ్ల ముందు యూట్రస్ తీయకుండా ఉంటామండి. ఓకే. అండ్ ఈ గర్భసంచి తొలగించడం వల్ల కూడా మెనోపాజ్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు, ఎంతవరకు నిజం మేడం ఇది? అవునండి. ఇప్పుడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీకి 48 సంవత్సరాలకి మెనోపాజ్ వస్తుంది అనుకోండి, వాళ్ళకి 40 yearsకి మనం తీసామనుకోండి. సో ఈ మిగిలిన ఓవరీకి కొంచెం రక్తం సరఫరా తక్కువయ్యి వాళ్ళకు ఒక 2 సంవత్సరాల ముందు మెనోపాజ్ వస్తుంది. సో మనం గర్భసంచి తీసినా కూడా ఒక్క ట్యూబ్స్ మాత్రం తీస్తాం, యూట్రస్ మాత్రం తీస్తాం, అండకోశాలు తీయం కదా, ఓవరీస్ని తీయం. ఆ అండకోశాన్ని అలాగే ఉంచేస్తాము. ఆ అండకోశాలు ఉంచినప్పుడు దాని యొక్క బ్లడ్ సప్లై తక్కువయ్యి యాక్చువల్లీ ఎవ్రీ మంత్ వాళ్ళకి ఈ మెన్సెస్ వస్తుందేమోననే సిమ్టమ్స్ కూడా రావచ్చు. అండ్ అది మనము ప్రతి సంవత్సరం FSH చేస్తూ పోతూ ఉంటే మనకి ఏ టైం వరకు ఈ యొక్క మిగిలిన ఓవరీ పనిచేస్తుందో మనకి తెలుస్తుంది. జనరలీ స్పీకింగ్ స్టడీస్ చేయమంటుందంటే ఒక 2 years బిఫోర్ ఈ ఓవరీస్ పని అయిపోతుంది అని చెప్పేసి తెలిసిందనమాట. కాల్ ఉన్నారు మేడం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు?
నమస్తే అండి. మీ పేరండి? లక్ష్మీకళ అండి. లక్ష్మీకళ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నమస్కారం అమ్మ లక్ష్మీకళ గారు, చెప్పండి. నమస్తే మేడం. నాకు 53 ఇయర్స్ మేడం ఇప్పుడు. అవునమ్మా. నాకు 4 ఇయర్స్ నుంచి బాగా బాడీ వీక్ అయిపోవడము, బాడీ వేడిగా ఉండటము, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానండి. రాత్రిపూట పడుకుంటే ఉదయం మార్నింగ్ వరకు బాడీ కంప్లీట్ గా 0 ఎనర్జీకి వెళ్ళిపోతుంది. ఉదయం లేచినప్పుడు అసలు ఏం ఎనర్జీ ఉండదు. ఒక ½ అవర్ తర్వాత కాస్త పని చేసుకుంటే మామూలు అయిపోతాను. కొంచెం పని చేయగానే బాగా అలసిపోతున్నాను. అవునమ్మా. అసలు ఇంకా కండరాలండి ఎక్కడి పక్కన నరాలు పట్టేస్తా ఉంటాయి మరి కాళ్ళకి ఎక్కువగా. అవును. ఇట్లా నా పడుతుంటే ఇంకా కాళ్ళు విపరీతమైన పెయిన్ వస్తుందండి. నడుములకి సైడు, కాళ్ళు మోకాళ్ళ కిందికి, తొడలకి చాలా సేపు పెరిమెనోపాజ్ కి సంబంధించిన అన్ని సిమ్టమ్స్ మీకు ఉన్నాయండి. సో జాయింట్ పెయిన్స్, కాలు పట్టేయడము, ఎప్పుడు కనుక శరీరంలో కాల్షియం తగ్గిపోతుందో ఈ కండరాలన్నీ ఇట్లా పట్టేస్తాయండి. అండ్ ఎప్పుడు కనుక కండరాలు వీక్ అవుతుందో చిన్న పని చేసినా కూడా మీకు అలసట ఉంటుంది, చిన్న పని చేసినా కూడా ఆ కండరాలు పట్టేస్తుంటుంది. సో అది మీరు కంటిన్యూ చూడండి అమ్మా. మేము ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనేది మేము చూపిస్తున్నాము. తర్వాత ఈ హాట్ ఫ్లషెస్ మీకు నార్మల్గా ఈ వాకింగ్ ఇవన్నీ చేసి కూడా మీకు తగ్గటం లేదంటే ఈ 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. ఈ అవిసె గింజలు ఉంటాయి కదమ్మా, అది వేయించుకొని మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత సోయాబీన్ ఉండేది సబ్స్టెన్సెస్ తీసుకున్నా కూడా డైట్లో ఎక్కువ చేసేయండి. తర్వాత కాల్షియం చాలా మంది అంటారనమాట, మాకు పెరుగులో ఉంటుంది, మాకు భోజనంలో వస్తుందని. కానీ మీకు ఎంత అవసరమో కాల్షియము అది మీ యొక్క భోజనం నుంచి రాదు. తప్పకుండా మనం సప్లిమెంటేషన్ చేయాల్సిందే. మనం రోజుకి 3-4 గ్లాసులు పాలు తాగుతున్నామా? లేదు కదా. సో తప్పనిసరిగా కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవాలి. మీరు కాల్షియం తీసుకుంటున్నారు అంటే అట్లీస్ట్ 1000 mg to 1500 mg కాల్షియం తీసుకోవాలి. దాంతోపాటు విటమిన్ డి తీసుకోవాలి. ఎందుకంటే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మెనోపాజ్లో మన పేగుల్లో నుంచి కాల్షియం రక్తంలోకి పోయే అబ్జార్ప్షన్ కూడా తక్కువయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ హాట్ ఫ్లషెస్తో తగ్గలేదు అంటే ఈ రొటీన్గా ఎక్సర్సైజ్ చేసి మామూలు డైట్ స్పైసీగా పండుకునే ముందు కాఫీ టీలు ఏమీ తీసుకోకండి. ఇలాంటివన్నీ మీరు చేసినా కూడా మీకు ఇంకా తగ్గటం లేదంటే ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఉంటుందన్నమాట. మీకు యూట్రస్ ఉంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కలిపి తీసుకోవాలా, లేదంటే ఈస్ట్రోజన్. ఇది మీ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో జరగాల్సిన విషయం అమ్మా. తప్పకుండా మీకు ప్లాంట్ సోర్స్ ఈస్ట్రోజన్ అన్నా మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీకు నైట్ టైం హాట్ ఫ్లషెస్ వస్తున్నది, దానివల్ల మీకు నిద్రపోతున్నది, నిద్ర వల్ల మీకు నెక్స్ట్ డే మీ యొక్క ఫంక్షన్ తగ్గిపోతున్నది. సో ఇది ప్లస్ మీరు యోగా చేయండి. ఎందుకంటే మీ మసిల్స్ వీక్ అయినాయి, కొంచెం పని చేసినా కూడా మీ కండరాలు నొప్పి పుడుతున్నది. దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సైన్ ఆఫ్ సార్కోపీనియా. సార్కోపీనియా అంటే మసిల్స్ తగ్గిపోతున్నది. సో ఇవన్నీ చేయండి, వాకింగ్ చేయండి. అండ్ మీరు తప్పకుండా డాక్టర్ దగ్గర వెళ్ళి ఐదర్ ప్లాంట్ సోర్స్ ఈస్ట్రోజన్ అన్నా స్టార్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందమ్మా. ఆల్రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకళ గారు. అండ్ మేడం, ఇలాగే ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్లు లేదా ఇతర వ్యాధుల వల్ల కూడా ఈ మెనోపాజ్ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? జనరలీ స్పీకింగ్ అమ్మా, క్యాన్సర్ అనేది మెనోపాజ్ క్రియేట్ చేయదు. కానీ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ వల్ల మనకు మెనోపాజ్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్, ఒక గర్భసంచి క్యాన్సర్ ఉందనుకోండి, అప్పుడు మనం యూట్రస్ ఒక్కటే తొలగించము, మనం ఎక్స్టెండెడ్గా వెళ్ళేసి ఆ ఓవరీస్ అన్నీ కూడా తీయాల్సి వస్తుంది. సో వర్దిమ్ సిస్టెక్టమీ కార్సినోమా ఆఫ్ ద సర్విక్స్ కనుకోండి, ఆ యూట్రస్, పార్ట్ ఆఫ్ ద వెజైనా, ట్యూబ్స్, ఓవరీస్, లింఫ్ నోడ్స్ అన్నీ తీయాల్సి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, అండకోశాలు తీసేస్తే వాళ్ళకి ఈ మెనోపాజ్ సిమ్టమ్స్ వస్తుంది. తర్వాత దీనికి ట్రీట్మెంట్, క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ ఉందనుకోండి, ఓవేరియన్ క్యాన్సర్స్తో కూడా సేమ్ థింగ్. సో దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అందుకే క్యాన్సర్కి రేడియేషన్ ట్రీట్మెంట్, అంటే కరెంట్ అంటారు కదా, రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ యొక్క అండకోశాల్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా నాశనం అయిపోతుంది. సో అందుకే దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి. అంటే ఎప్పుడు కనుక చిన్న వయసులో ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి మనం కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చేదానికంటే ముందు
మనకు తెలుసు ఇప్పుడు వీళ్ళకి ప్రిమెచ్యూర్ మెనపాజ్ వస్తుంది, ఆ ఉన్న అండాలు కూడా నాశనం అయిపోతుంది. కనుక అప్పుడు ఏఆర్టీ సెంటర్ అంటే ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఎగ్స్ని ప్రిజర్వ్ చేయడం, కన్సర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అడ్వైస్ అండి. ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ థెరపీ స్టార్ట్ చేసే ముందు వాళ్ళ అండాలను ప్రిజర్వ్ చేసుకోవడం ఎంతైనా అవసరము. ప్లస్ ఇంకొకటి, మగపిల్లలకు కూడా ఎవరికైనా క్యాన్సర్ అట్లా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ సీమెన్ని ప్రిజర్వ్ చేసుకోవడం ఎంతైనా అవసరం అమ్మ. రైట్. అండ్ ఈ కాంట్రాసెప్టివ్స్ వాటి వల్ల కూడా మెనోపాజ్ వస్తుందా మేడం? కాంట్రాసెప్టివ్స్ వల్ల మెనపాజ్ ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ కాంట్రాసెప్టివ్స్ వల్ల ఈ మనకి మెనపాజ్ లేట్గా రావడం అనేది ఉంటుంది. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి మెనపాజ్ లేట్గా రావచ్చు. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళకి ఈస్ట్రోజన్స్ ఎక్కువగా ఉంటుంది కనుక వాళ్ళకి కూడా మెనపాజ్ లేట్గా రావచ్చు. ఈ మధ్యకాలం మేము చూస్తున్నాం ఏమంటే ఇంతకు ముందు అలా కాదనమాట. 43, 44, 45 లోపల మెనపాజ్ వస్తున్నది. కానీ ఇప్పుడు మేము 55 years, 56 years, మొన్నైతే 59 years వాళ్ళకు కూడా పీరియడ్స్ రావడం చూస్తున్నాం. అంటే జనరలీ హెల్దీగా ఉంటున్నారు అండ్ దే టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ కనుక ఆల్మోస్ట్ లైక్ ద వెస్టర్న్ స్టాండర్డ్స్. ముందు మనం అనేవాళ్ళు అమెరికాలో వాళ్ళకంటే మనకి 10 years బిఫోర్ మెనపాజ్ వస్తుందని. ఇప్పటికి కూడా ఇన్ ద లోవర్ స్టేటా, కొంచెం లో ఎకనామిక్ స్టేటస్లో ఉన్న వాళ్ళకి తొందరగానే వచ్చేస్తుంది అనమాట మెనపాజ్. ఓకే, ఎస్. మెనోపాజ్ ఆరోగ్య సమస్యలకు చికిత్సలు మరియు నివారణ కోసం మాట్లాడుకుంటున్నామండి. ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. డాక్టర్ గారు, ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండ్ ఒక క్వశ్చన్ ఇది, ఈ పీరియడ్స్ని పోస్ట్పోన్ చేయడానికి ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టం వచ్చినట్లు, అంటే ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్లు ట్యాబ్లెట్స్ని పోస్ట్పోన్ చేసే ట్యాబ్లెట్స్ని వేసుకుంటూ ఉంటారు కదా. సో ఇది తొందరగా మెనోపాజ్ రావడానికి ఏమైనా అవకాశం ఉందా? పోస్ట్పోన్మెంట్ ట్యాబ్లెట్స్తో అండి, నేను ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ గురించి చెప్పాను కదా. పోస్ట్పోన్మెంట్ ట్యాబ్లెట్స్ వల్ల మెనోపాజ్ అనేది ఎఫెక్ట్ కాదు. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు మీకు రెగ్యులర్గా వచ్చే టైం ఉంటుంది, తర్వాత దీనివల్ల వచ్చే విత్డ్రావల్ బ్లీడింగ్ ఉంటుంది. సో ఒక పీరియడ్ వస్తుంది, మళ్ళీ విదిన్ 15 days ఇంకొక పీరియడ్ రావచ్చు. సో ఇర్రెగ్యులారిటీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాదర్ దెన్ మెనోపాజ్. ఓకే, నేను ఇంతకుముందు ఎలాగో మనం మాట్లాడుకున్నాం ఈ ఆహారపు అలవాట్లు, దీని ప్రభావం మెనోపాజ్ పై ఎంతవరకు ఉంటుంది? యా, సో ఈ ఆహారం అలవాట్లు ఎలాంటిదంటే ఎవరు కనుక కాల్షియం లేని ఫుడ్ తింటారు, ఏమవుతుందంటే ఒక వయసు తర్వాత మనము పాలు తాగడం మానేస్తాం, మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడం మానేస్తాం, సన్లైట్లో వెళ్ళడం తగ్గిపోతుంది. సో వీటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో విటమిన్ డి అండ్ కాల్షియం తగ్గిపోతుంది. ఈ విటమిన్ డి కాల్షియం తగ్గినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బోన్స్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పౌష్టిక ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు కూడా దీని మీద ఒక ధ్యాస ఉంచాల్సిన అవసరం ఎట్లైనా ఉన్నది. సో డెఫినెట్లీ డైట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ తర్వాత ఎక్సర్సైజ్ ఆల్సో. ఎస్, ఇంతకుముందు మనం మీరు చాలా సందర్భాల్లో ఇప్పుడు చెప్పారు డ్రింకింగ్, స్మోకింగ్ అనేది చాలా ప్రభావం చూపుతున్నాయి. అంటే లైక్ మారుతున్న లైఫ్ స్టైల్లో కానీ లేకపోతే కార్పొరేట్ కల్చర్, పార్టీ కల్చర్ ఇవన్నీ చాలా ఎక్కువగా పెరిగాయి. అండ్ ఎంత పర్సెంట్ వరకు ఈ ప్రభావం దీని మీద పడుతుంది? ఈ మధ్యకాలం మేము బాగా చూస్తున్నామండి. ఎందుకంటే యాజ్ సచ్ మన ఈ ఏఎంహెచ్, ఓవేరియన్ రిజర్వ్ అన్నీ కూడా 35 years వరకు ఓకేనే ఉంటుందండి. కానీ ఇప్పుడు ఈ చిన్న వయసులోనే పిల్లలకి విదిన్ ద 20s కూడా మేము చూస్తున్నాం అనమాట. సో దట్ ఏఎంహెచ్ లెవెల్స్ ఫాల్ అయిపోతుంది. ఏఎంహెచ్ లెవెల్స్ బాగా ఫాల్ అయిపోయిందంటే ఇంకా మెనోపాజ్ స్టేటస్లోకి వస్తుంది. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఐవీఎఫ్కి తొందరగా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. సో యాజ్ సచ్ ఎందుకంటే వాట్ ఈస్ ద మెయిన్ లైఫ్ స్టైల్ మనం డిఫరెన్స్ చూస్తున్నామంటే లేట్ మ్యారేజెస్ జరగడము, మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మనం చూస్తాం, ఇంకా 2 years 3 years చూద్దామని అనుకోవడము, ఇది చాలా ఎక్కువగా దోహదం చేస్తుంది. సో యాజ్ యు ఆర్ గ్రోయింగ్ ఓల్డర్ మనకి ఎక్స్పోజర్ టు ఆల్ దీస్ టాక్సిన్స్ ఎక్కువైతుంది. సో మన చుట్టూ ఉన్న ఈ టాక్సిక్ పదార్థాలు
ఎన్వైరన్మెంట్లో ఉన్న పొల్యూషన్స్ అన్నీ కూడా మన లోపల ఎక్కువగా ఇమిడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మన వయసుతో పాటు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వై అరౌండ్ 25 years is the best time to get pregnant. అండ్ తర్వాత కూడా 35 years వరకు ఇస్ బాగా తగ్గుతుంది, 30 to 35 years. సో అప్ టు 30 ఈజ్ ఓకే అండి. సో ఈ యొక్క స్మోకింగ్ అది చేసే వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువగా చూస్తున్నాం, ఏఎంహెచ్ చాలా తొందరగా పడిపోతున్నది. రైట్. అండ్ థైరాయిడ్, బీపీ, డయాబెటీస్ ఈ వ్యాధులు మెనోపాజ్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? మోస్ట్లీ నాట్ ఓన్లీ ఈ వ్యాధి వల్ల డైరెక్ట్గా కాకుండా కూడా ఈ వ్యాధులతో మనం వాడే మందులు కూడా మనం కొంచెం జాగ్రత్తగా దాని మీద వీ హ్యావ్ టు కీప్ అన్ ఐ ఆన్ దెమ్ అనమాట. సో ఇలాంటిది ఏమన్నా ఉంది, ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ ది యాంటీ బీపీ వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళకి వీక్నెస్ ఆఫ్ ద మసిల్స్ రావచ్చు కొన్ని బీపీ ట్యాబ్లెట్స్తో. సో అది కూడా మెనోపాజ్ లాగానే స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ ఆల్సో లిబిడో కూడా తగ్గచ్చు, అంటే సెక్షువల్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది. సో ఒక స్త్రీకి వాళ్ళకి దాంపత్య జీవితానికి కూడా ఈ ఈస్ట్రోజన్స్ అనేది అవసరం. సో ద స్టిమ్యులేషన్ అది బ్రెయిన్ సెల్స్ మీద పని చేయడము, తర్వాత వెజనల్ డ్రైనెస్ ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్స్ వల్ల తగ్గుతుంది. కనుక ఈవెన్ దాంపత్య జీవితం మీద కూడా ఈ డిక్రీజ్డ్ ఈస్ట్రోజన్స్ అనేది పనిచేస్తుంటుంది. రైట్. అండ్ ఇప్పటికీ అంటే ఇప్పుడు ఈ మెనోపాజ్ వచ్చిన తర్వాత దీన్ని గ్రహించడం చాలా తక్కువ మందికే తెలుసు. లైక్ రిమోట్ ఏరియాస్ కావచ్చు, లేకపోతే చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేయడం, లైక్ హీట్ వల్ల అలా జరుగుతుంది అనుకోవచ్చు. వాళ్ళకి ఏం చెప్తారు మేడం మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనకి మెనోపాజ్ అంటే 1 సంవత్సరం వరకు పీరియడ్స్ రాలేదు అంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ నేను చూపిస్తాను స్లైడ్ మీద. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ ప్రతి సంవత్సరం అది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. దాని బీపీ, బ్రెస్ట్ ఎగ్జామినేషన్, వెయిట్, హిర్సిటిజం. వెయిట్ అనేది ఇది ఇంకొకటి చాలా ఇంపార్టెంట్. మెనోపాజ్ వచ్చిన తర్వాత వెయిట్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ పెరిగిపోయేది అండ్ బ్రెస్ట్ కూడా కంజెషన్ అది సైజు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్లాండ్యులర్ టిష్యూ ఆఫ్ ద బ్రెస్ట్ పోయి ఫ్యాట్ టిష్యూ ఎక్కువైతుంది. సో చాలా మంది అంటారు, ఇంతకుముందు నేను వెయిట్ బాగా తగ్గిపోతున్నానండి, 40 years తర్వాత వెయిట్ తగ్గడమే చాలా కష్టమైపోతున్నది. అంటే డెఫినెట్లీ మీ సిస్టంలో ఈ ఈస్ట్రోజన్స్ అవన్నీ తగ్గాయి కనుక ఇలాంటి ప్రభావాలు కూడా ఉంటుంది. సో వెయిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ బ్లడ్ షుగర్స్, లిపిడ్ ప్రొఫైలు, ఈస్ట్రోజన్స్ ఇవన్నీ కూడా మనం చేయాలి. బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఎవరికి కనుక ఈ ఆర్థరైటిస్, బోన్ ప్రాబ్లము, నొప్పులు అంటే వెముకల నొప్పులు అవి ఉంటాయి, బోన్ మినరల్ డెన్సిటీ తప్పకుండా చేయించుకోండి. బాగా తక్కువైపోయిందంటే మాత్రం దీనికి స్పెషల్ హార్మోన్స్ ఉంటాయి, అలెండ్రోనాట్ అని చెప్పేసి, ఆస్టియో ఫాస్ అని. సో ఇలాంటి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట. ఈ ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, once a year ఇంజెక్షన్స్ ఇవన్నీ చేసుకొని బోన్ డెన్సిటీ మనం పెంచుకోవచ్చు. దాంతోపాటు మన ఎక్సర్సైజ్తో పాటు ఏమవుతుందంటే, ఎక్సర్సైజ్ మనం చేస్తున్నప్పుడు ఈ యొక్క బోన్ కి కాల్షియం అబ్జార్బ్ అవుతుంది. కాల్షియం అబ్జార్బ్ అయినప్పుడు ఈ యొక్క బోన్స్ కూడా స్ట్రాంగ్ అయిపోతుంది. సో మనం బోన్స్ ఒకటే కాదనమాట, మసిల్స్ కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే అవగాహన మనం తెచ్చుకోవాలి. అంటే ఈ మెనోపాజ్ అంటే ఏంటి అని తెచ్చుకోవాలి. దాని తర్వాత డైట్ ఏంటి, మనం న్యూట్రిషన్ మెయింటైన్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ లాస్ట్కి ఇవన్నీ పని చేయకుంటే హెచ్ఆర్టీ మనం తీసుకోవాలి, అంటే హార్మోన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత స్పెషల్గా మూడ్ స్వింగ్స్ ఉన్నా, హాట్ ఫ్లషెస్ ఉన్నా, మెనోపాజ్, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే క్యాన్సర్ ఏమన్నా ఉండొచ్చు. సో దానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూరోజెనటల్ సిమ్టమ్స్ ఉన్నదా, తర్వాత ఆస్టియోపోరోసిస్, కార్డియాక్ ప్రాబ్లం అండ్ బ్రెయిన్. నా బ్రెయిన్కి ముఖ్యమైనది ఏంటంటే ఆల్జీమర్స్ రాకుండా ఉండాలంటే బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చేయాలి. సింపుల్గా కొత్త కొత్త పజిల్స్ మనము చేయడము, లేదా సుడుకు, ఇలాంటివన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తుంటే బ్రెయిన్ ఎక్సర్సైజ్. బెస్ట్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఏదైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం, లేదా పాట నేర్చుకోవడం, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా మీరు ఎన్నో సంవత్సరాలుగా కొన్ని వదిలేసి ఉంటారు కదా, మళ్ళీ చేద్దామని
అవన్నీ మీరు తీసుకొని స్టార్ట్ చేయండి. కొన్ని కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోండి. సో ఇది మీకు ఆ బ్రెయిన్ని స్ట్రాంగ్ చేస్తుంది. అందుకే మన పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, అప్పుడు ఈ టైంలో రామాయణము మహాభారతము ఇలాంటివన్నీ శ్లోకాలు చదువుకొని ఉండేవారు అనమాట. సో తద్వారా ఏమయ్యేది, అమ్మమ్మలు నాయనమ్మలు అవన్నీ వాళ్ళు చదువుతుంటే అక్కడున్న మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఇవి విని వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేది, వీళ్ళకి బ్రెయిన్ ఎక్సర్సైజ్ వచ్చేది. సో ఈ మతిమరుపు అనేది మనము ఇలా నివారించుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం కాల్షియం అనేది తప్పకుండా ఇవ్వాలి. అండ్ ఇప్పుడు ఇది పర్టికులర్ స్లైడ్లో మీరు చూసినారంటే ఈ కాల్షియం అనేది మిల్క్ ప్రోడక్ట్స్లోను, ఫిష్, తర్వాత ఆకుకూరల్లోను, సోయాలో, పప్పాయలో, క్యారెట్లో, వీటన్నిటిలో కూడా ఎస్పెషలీ ఆరెంజ్లో వీటన్నిటిలో కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి అంటే సన్స్ కూడా వెళ్ళాలి. ఎగ్స్, సన్లైట్, తర్వాత ఫిష్లో విటమిన్ డి ఉంటుందండి. ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఆ ఫుడ్లో వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కానీ ఏమవుతుంది, ప్రతి వాళ్ళు కూడా ఈ సాయిల్ డిప్లీషన్ జరుగుతుంది. ఆ సాయిల్లో ఉన్న పదార్థాలు అన్నీ కూడా డిప్లీట్ అయిపోతున్నాయి. బాగా హైబ్రిడ్ వెరైటీ వల్ల ఆ సాయిల్లో ఇప్పుడు ఎలాంటి న్యూట్రిషన్ ఉండదు. దానివల్ల మనం తినే తిండిలో కూడా న్యూట్రిషన్ ఉండదు. అండ్ పెస్టిసైడ్స్ అనే వాడుతున్నాం కనుక ఆ సాయిల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఏది కనుక న్యూట్రిషన్ తయారు చేస్తుంది, అది ఏది కనుక ప్లాంట్ అబ్జర్వ్ చేస్తుంది, అవన్నీ కూడా తగ్గిపోయినాయి. కనుక మనము డైట్ మీద చాలా ఇంపార్టెంట్ మనము వహించాల్సిన అవసరం ఉంటుంది, జాగ్రత్త. వీలైనంత వరకు మన చిన్న మన ఓన్ ఇంట్లో గార్డెన్స్ పెట్టుకోవాలి. ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా చిక్కుడుకాయ అనమాట. చిక్కుడుకాయ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ లెగ్యూమ్స్లో చాలా ఈ యొక్క సోయా ఐసోఫ్లేవిన్స్ అని అంటామన్నమాట. ఈ ఐసోఫ్లేవిన్స్ అనేది చిక్కుడుకాయలో చాలా ఉంటుంది. చిక్కుడుకాయ, మునగాకు. సో ప్రతి ఇంట్లో కూడా ఒక మునగ చెట్టు ఉండేది, ఒక చిక్కుడుపాది ఉండేది. సో యూ హ్యావ్ టు గో బ్యాక్ టు దట్, ట్రై టు ప్రొడ్యూస్ యువర్ ఓన్ థింగ్ అండ్ గెట్ గుడ్ వెరీ గుడ్ డైట్ అనమాట. డైట్ మీద ఇంపార్టెంట్ వహించాలి. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి తక్కువ అవుతుంది. సో ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఐసోఫ్లేవిన్స్ అనేది చిక్కుడుకాయలో, చిక్కుడు గింజలో, లెగ్యూమ్స్లో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ ఎక్సర్సైజెస్ కూడా అండి, ఎక్సర్సైజెస్ వల్ల డయాబెటీస్ రాదు, బీపీ రాదు, వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ కూడా తక్కువైపోతుంది, మసిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో మీరు ఎవరికన్నా కూడా నా మసిల్స్ ఎలాగుంది అని తెలుసుకోవాలనుకుంటే మీరు కూర్చున్నారు కదా, ఆ కూర్చున్న చైర్ మీద నుంచి ఎక్కడ పట్టుకోకుండా లేచి నిలబడండి. సో మీరు అట్లా లేచి నిలబడగలిగితే మీకు స్ట్రాంగ్గానే ఉన్నాయి మసిల్స్. ఎప్పుడు కనుక మీరు పడుకున్నప్పుడు 2 స్కాపులా బోన్స్ మధ్యలో నొప్పి వస్తుందో, లేదా మీరు వంగి ఎత్తినప్పుడు పొట్ట కండరాల దగ్గర నొప్పి వస్తుందో అంటే మీ మసిల్స్ వీక్ అయిపోయింది. సో చాలా మందికి ఏమంటారు, కొత్తగా అయ్యో నాకు పొట్ట వచ్చింది అంటారు. ఆ పొట్ట ఎందుకు వచ్చింది? ఆ అబ్డామినల్ మసిల్స్ వీక్ అయినందుకు వచ్చింది. అంటే మీరు ఆల్రెడీ ఆస్టియోపీనియాలోకి, ఆస్టియోపోరోసిస్లోకి, సార్కోపీనియాలో అంటే మసిల్స్ కండరాల వీక్నెస్లో మీకు తెలిసిపోతుంది. సో మీరు ఏ పని చేసినా కండరాలు నొప్పి వస్తుందంటే మీరు సార్కోపీనియాలో ఉన్నారు. మీరు ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా తప్పకుండా చేయవలసిన అవసరం ఉంది. ఆల్ రైట్. అండ్ ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో మూడ్ స్వింగ్స్ కోసం కూడా మాట్లాడారు. ఈ మెనోపాజ్ వచ్చిన తర్వాత అసలు ఆ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి, ఏవి మనం గమనించవచ్చు వాళ్ళలో? ఎస్, వారికి ముఖ్యంగా ఏంటంటే సడన్గా చాలా సంతోషంగా ఉంటారండి. తర్వాత ఏమవుతుందంటే విదిన్ ఫ్యూ మినిట్స్, అంటే ఎవరైనా కొంచెము గట్టిగా మాట్లాడినా తర్వాత వాళ్ళు చెప్పిన దానికి సపోజ్ కాంట్రరీగా ఉంది అనుకోండి, వాళ్ళు తట్టుకోలేరు. సో ఆ తొందరగా కోపం రావడము, తర్వాత మిగతా వాళ్ళతో కోపం అనేది, యాంగర్ కంట్రోల్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి ఈ టైంలో. సో లేదా డిప్రెషన్లోకి వెళ్ళి ఒక మూలలో కూర్చొని ఏడవడం, అంటే ఏ కారణం లేకుండా కూడా ఏడవడం అనేది జరుగుతుంది. సో డిప్రెషన్ అనేది ఇన్హెరెంట్గా ఉండొచ్చు, ఎక్స్టర్నల్గా కూడా ఉండొచ్చు. సో లోపల నుంచి మనకి ఏ కారణం లేకుండా వస్తున్నది దుఃఖం అంటే, సో దట్ ఈస్ హార్మోనల్ రిలేటెడ్. తర్వాత ఎక్స్టర్నల్ అంటే కొన్నిసార్లు మనకి ఏదైనా ట్రాజడీస్ జరుగుతుండొచ్చు కదా లైఫ్లో, దట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ టైప్ ఆఫ్ డిప్రెషన్. సో ఇలాగా మనం గుర్తుపట్టాలన్నమాట. చాలా స్వింగ్ అనమాట, చాలా సంతోషం నుంచి సడన్గా యాంగర్లోకి వెళ్ళిపోయి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, దీన్ని మనం మూడ్ స్వింగ్స్ అంటాం. ఆల్ రైట్. అండ్ ఈ మెనోపాజ్ దశ తర్వాత, అంటే వచ్చిన తర్వాత మన శారీరకంగా ఏమైనా వ్యాయామాలు చేసుకోవచ్చా? ఎస్, నేను ఇందాక చెప్పాను కదా, వెయిట్ బేరింగ్ అండ్ నాట్ వెయిట్ బేరింగ్. ఈ స్లైడ్ మనం చూసామంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ వెయిట్ బేరింగ్ ఆర్ లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్, వాకింగ్, ట్రెడ్మిల్ మీద వెళ్ళడము,
అండ్ స్టేర్ కేసు మీద ఎక్కడం ఇవన్నీ కూడా వెయిట్ బేరింగ్. సో వాటర్ ఏరోబిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఈ నీళ్ళలో మనం నడిచాము కూడా, దానివల్ల కూడా డీప్ వాటర్ వాకింగ్ అంటున్నారు. ఎప్పుడైనా మీరు సముద్ర తీరానికి వెళ్ళి, అందుకే మన వాళ్ళు చెప్పేది సముద్ర స్నానాలు సముద్ర తీరానికి వెళ్ళి నడవాలి అని చెప్పేసి, అది డీప్ వాకింగ్ చేస్తే కూడా ఆ కండరాలకి జాయింట్స్కి చాలా ఇంపాక్ట్ వచ్చేసి వాళ్ళకి నొప్పులు బాగా తగ్గిపోతుందండి. సో ఇవన్నీ కూడా వెయిట్ బేరింగ్. నాన్ వెయిట్ బేరింగ్ అనమాట. నాన్ వెయిట్ బేరింగ్ అంటే మనము పాదాలు గ్రౌండ్ మీద పెట్టకుండా, సో అలాంటిది స్విమ్మింగ్, సైక్లింగ్, స్ట్రెచ్చింగ్, యోగా. ఈ ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఫ్లెక్సిబిలిటీ లేకపోతే మన బోన్స్ స్ట్రాంగ్ ఉన్నా కూడా మనం పడితే అది విరిగిపోతుంది. కానీ మన బోన్స్ వీక్ ఉన్నా, మన ఫ్లెక్సిబిలిటీ అంటే ఆ కండరాలు స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, మనం పడినా కూడా అది విరగదు. సో ఇది మనం చాలా గమనించాల్సిన విషయం. దిస్ ఇస్ సంథింగ్ మీరు అందరూ కూడా టేక్ హోమ్ మెసేజ్ అనేది, మీ మసిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో దీస్ ఆర్ ద హోలిస్టిక్ అప్రోచ్ అనమాట. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలి అంటే హోలిస్టిక్ అప్రోచ్ చాలా అవసరం. సో మన న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలా వీళ్ళు, తర్వాత దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఎక్సర్సైజెస్, దేర్ మసిల్స్, దేర్ బోన్స్ అండ్ మెంటల్ ఆల్సో. సో ఆ ఆలోచన రీతి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అన్నీ మనం చేస్తున్నాము. సో ఒక డయాబెటిక్ పేషెంట్ వస్తుంది, నేను డైట్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, మందులు తీసుకుంటాను, కానీ నాకు షుగర్ కంట్రోల్ కావట్లేదు, బీపీ కంట్రోల్ కావట్లేదు అని అంటుంది. సో ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద యాటిట్యూడ్ అనమాట. మన హోలిస్టిక్గా మన యాటిట్యూడ్ చేంజ్ చేయకుంటే నువ్వు ఏది తీసుకున్నా అది కంట్రోల్ కాదండి. సో అది చేసుకోవాలంటే మనం బ్రీదింగ్, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అనేది తప్పనిసరిగా మన డైలీ షెడ్యూల్లో ఉండాలి. ఈ మెడిటేషన్ అయినా డీప్ బ్రీదింగ్ అండ్ మెడిటేషన్ సింపుల్ అండి. మెడిటేషన్లో ఏం లేదు, యూ జస్ట్ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ అబౌట్ సమ్ వర్క్. ఒక్కటి ఏదైనా కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. 15 to 20 minutes. పిల్లలకు కూడా వాళ్ళు జస్ట్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్ ఇఫ్ దే డూ ద మెడిటేషన్ దే హ్యావ్ గుడ్ బెనిఫిట్. సో ఆల్ దీస్ థింగ్స్ అనమాట. హోలిస్టిక్ యాటిట్యూడ్ మనం పాటిస్తే అబ్సల్యూట్లీ ఏం ప్రాబ్లం లేకుండా మెనపాస్లోకి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.